మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసుల మీద సిబిఐ ఎంక్వైరీలు అడిగారు. వివేకానంద రెడ్డి గారి కేసు మీద సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సిబిఐ ఎంక్వైరీ చేసింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డు మీద కల్తీ జరిగిందని సిబిఐ ఎంక్వైరీ అడిగారు. తిరుమల లడ్డు విషయంలో సిబిఐ అప్పటి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి ఏ తప్పు జరగలేదు అని మీరు భావిస్తే మనసా వాచా కర్మణ మేము తప్పు చేయలేదు, నా కింద వాళ్ళు ఎవరు తప్పు చేయలేదు, తప్పు జరగలేదు, పూర్తిగా అర్హులైన వాళ్ళకే ఇచ్చాం అని మీరు నమ్మితే సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పే ఉంది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీలో ఎటువంటి తప్పు జరగలేదంటే మీ గవర్నమెంట్కే మంచిది కదా. లేదు, సిబిఐ ఎంక్వైరీలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ తప్పు ఎవరు చేశారు అనే వాళ్ళని గుర్తించి దీనికి ఒక శాశ్వతమైనటువంటి వ్యవస్థ, అంటే ఏపీపీఎస్సీ లాగానో లేకపోతే యూపీఎస్సీ లాగానో ఇట్లా శాశ్వతమైన వ్యవస్థ. గతంలో కూడా మనం విన్నాం ఏపీపీఎస్సీ గురించి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో హడావుడి చేసి తర్వాత కేసులు పెట్టి ఏపీపీఎస్సీ పేపర్లు ఎక్కడో దిద్దారని, ఎక్కడో హాయిలాండ్లో దిద్దారని కేసులు కూడా పెట్టారు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద. మరి ఇప్పుడు మీరెందుకు బాధ్యత తీసుకోలేకపోతా ఉన్నారు? ఇన్ని నీతులు చెప్పిన మీరు ఈరోజు మీరు కూడా ఆదర్శంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రభుత్వం అంటే నమ్మకం ఉండాలి. ఆరుగాలం పంటలు పండించి లేకపోతే తమ జీవిత కష్టాన్ని మొత్తం పిల్లల మీద, చదువుల మీద పెట్టిన తల్లిదండ్రులు ఉద్యోగాలు రాక పిల్లలకి నిరుద్యోగం వల్ల వాళ్ళు నిరాశపడి ఆ నిరాశ వలయంలో కన్సల్టెంట్లు పేరున అనేక మంది మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాం, లేకపోతే వీసాలు ఇప్పిస్తాం, అమెరికా తీసుకెళ్తాం అని చెప్పి వేలు లక్షలు కోట్ల రూపాయలు గుంజి వ్యవస్థ పట్ల జలగల్లాగా ఉంటే, ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే మొత్తం ఈ రకంగా వ్యవస్థను దోచుకు తింటూ ఉంటే దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలిగా. దీనికి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాధినేతగా 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మీరు ఒక అడుగు ముందడిగేసి సహృదయంతో, మీ మీద నింద ఇట్లా కానీ మీ గవర్నమెంట్ని మీ నిజాయితీనో మీ సచ్ఛీలతనో మీరు నిరూపించుకునే అవకాశం సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఈ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేసి క్లీన్ చిట్ వస్తే మీకే మంచిది కదా. మీకు మంచిది, మీ తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న మీ అబ్బాయికి మంచిది, మీ ప్రభుత్వం మంచిదని చెప్పుకోవచ్చు. లేకపోతే జవాబుదారీతనంగా ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళని అకౌంటబుల్ చేయొచ్చు, పనిష్ చేయొచ్చు, ఓ పర్మనెంట్ సిస్టమ్ని క్రియేట్ చేయొచ్చు, ఇంకోసారి ఎప్పుడూ కూడా ఇట్లా జరగకుండా చేయొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము చాలామంది ఏమంటారంటే వీళ్ళందరూ రాజకీయ నాయకులు, రాజకీయ నిరుద్యోగులు, వీళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, దీంట్లో ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారంటారు, లేకపోతే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటారు. గ్రామాల్లో పింఛన్లు వచ్చేవాళ్ళు పింఛన్ పెంచమని అడుగుతారు, రేషన్ వచ్చేవాళ్ళు రేషన్ పెంచమని అడుగుతారు, లేకపోతే నాకు పెన్షన్ కావాలని అడుగుతారు. వాళ్ళు గట్టిగా అడిగితే ఉన్నది పీకేస్తారేమో, లేకపోతే లేనిది ఎవరేమో అని భయానికి ఎన్నికలు వచ్చేదాకా ఎవరు మాట్లాడరు. ఈ సత్యం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎందుకంటే 50 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనకి బాగా తెలుసు. ఇదే అభ్యర్థులు వేరే పరీక్షలు కూడా రాయాల్సి ఉంటారు, టెట్ ఎగ్జామ్సో లేకపోతే ఇంకో పరీక్ష రాయాల్సి ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కనపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద చూస్తూ ఉన్నాం, ఉపా కేసులు కూడా పెడతా ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు వారు సామాజిక బాధ్యత కింద రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత మన వల్ల మంచి జరగాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. మిమ్మల్ని నిందించట్లా, మీరు తప్పు చేశారని అనుకోలే, మీ కింద వ్యవస్థలో తప్పు జరిగి ఉండొచ్చు. తప్పు జరగకపోతే చాలా మంచిది, మీ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. తప్పు జరిగితే దాన్ని సరి చేయండి. ఎన్నోసార్లు సిబిఐ ఎంక్వైరీలు అడిగిన వాడి కింద ఈసారి సిబిఐ ఎంక్వైరీ వేయించండి, లేకపోతే ఓ జ్యుడిషియల్ ఓ మేజిస్ట్రేట్తోనో ఎవరితోనో ఎంక్వైరీ వేయించి నిజం నిగ్గు తేలిస్తే అందరికీ బాగుంటుంది, వ్యవస్థ మీద భరోసా ఉంటుంది. తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు పాపం ఏదో విద్యా వ్యవస్థలో చదువుకుంటున్నారు, చదువుకున్నా కూడా ఈ ఉద్యోగాలు అమ్ముడుపోతాయి, లేకపోతే ఉద్యోగాలు
ఉన్న వాళ్ళకే వస్తాయి. ఉద్యోగాలు ఎమ్మెల్యేల ఆఫీసుల చుట్టూ, లేకపోతే ఎంపీల ఆఫీసుల చుట్టూ, లేకపోతే రాజకీయ నాయకుల ఆఫీసుల చుట్టూ తిరిగితే వస్తాయి తప్పితే అర్హత మీదగా రావు అనేటువంటి అభద్రతా భావం పోతుంది. వాళ్ళకు కూడా వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. మనం ఉన్న వ్యవస్థ మీద, దీని మీద, ఈ సిస్టమ్ మీద నమ్మకం కల్పించాల్సిన బాధ్యత కింద నుంచి పై వరకు, మా నుంచి మీ వరకు ఉంది. కాబట్టి ప్రభుత్వ అధినేతగా మీరు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మేము ఈరోజు కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్కి మేము రిక్వెస్ట్ చేసాం పోలీసు వారిని. సరే, రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, జనం రోడ్డు మీదకి రాకూడదు, అడగకూడదు అని చెప్పారని చెప్పి ఆపేశారు. కాబట్టి మేము ఏ రూపంలో అయినా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా పాత్రికేయ మిత్రులు కానీ, మీడియా సమక్షంలో కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి, తప్పేం లేదు దీంట్లో. ఓకేనా అన్న? నరసింహరావు అన్న, మీరు విమర్శిస్తున్నారే తప్ప అసలు నిజంగా మేము మోసపోయామని ఎవరు బయటకు రావట్లేదు. విద్యార్థులు కానీ, వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కానీ ఎవరు బయటకు రావట్లేదు. జంజీ ఉద్యమం ట్యాగ్ వేసుకుని పార్టీ నాయకులు చేస్తారు తప్ప యువత ఎవరు మీతో అని ఎవరు చెబుతున్నారు? కూటమి నాయకులు అంటారు. ఇప్పుడు కూటమి నాయకులు అంతకన్నా ఏం చెబుతారు? మీది జంజీ ఉద్యమం కాదు. ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేసేటప్పుడు చేసే ముందు 10 నిమిషాల ముందు కూడా సేమ్ మాటలు కేంద్ర మంత్రులను కేంద్ర ప్రభుత్వం ఇదే చెప్పింది కదా. ఇప్పుడు కేంద్ర మంత్రిని రాజీనామా చేయమన్నారు. వాళ్ళు ఏమన్నారు? పాకిస్తాన్ నుంచి వచ్చారు, చైనా కింద కంచిలోంచి దూరొచ్చారు, వీళ్ళందరూ తీవ్రవాదులు, ఇక్కడ అసలు ఎవడో జంజీలు లేరు, అంతా ఉగ్రవాదులు ఉన్నారు, ఇవన్నీ చెప్పారు. ఎప్పుడు రాజీనామా చేస్తాడని 10 నిమిషాల ముందు దాకా. మరి ఎందుకు చేశారు? పోలీసులతో కొట్టించారు, టీర్ గ్యాస్ వాడారు, వాటర్ కొట్టారు, తుపాకులతో కాల్చారు, లాఠీలకి మేకులు కొట్టి ఈపులు ఒళ్ళంతా పగలు కొట్టారు, తలకాయలు పగలు కొట్టారు. వీళ్ళు ఎవరో జంజీలు కాదు, వీళ్ళంతా దొంగలు, వీళ్ళందరూ తీవ్రవాదులు అని చెప్పారు. మరి ఎందుకు రాజీనామా చేశారు? అదే పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది. సేమ్ కేంద్రంలో ఏం చెప్పారో అదే చెబుతున్నారు ఇక్కడ కూడా. కాబట్టి వీళ్ళ మాట్లాడు పట్టించుకునే పరిస్థితిలో లేదు. సేమ్ కేంద్రంలో ఏదైతే జరిగిందో అదే రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ అక్రమంగా జరిగినటువంటి డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి, ఈ స్పోర్ట్స్ కోటాల్లో ఉన్నటువంటి అవకతవకల మీద ఎంక్వైరీ జరిపి నిజమైనటువంటి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఆ ఉద్యోగాలు కేటాయించాలని, డబ్బులకి అమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఇచ్చినటువంటి దొంగ సర్టిఫికేట్లతో ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ డిఎస్సికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం పెట్టారు. దీన్ని కొడుకును కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అర్ధరాత్రి మా నాయకుల్ని ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి, మీరు కనుక ర్యాలీల్లో కానీ నిరసనల్లో కానీ పాల్గొన్నట్లయితే మీ మీద రకరకాల కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి పోలీస్ వ్యవస్థ మా నాయకులకి, మా కార్యకర్తలకి ఫోన్లు చేసి బెదిరించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థతో ఆపేయగలము, పోలీసు వ్యవస్థతో ఏదైనా చేయగలము అనుకుంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి విద్యార్థుల మీద దాడులు చేయించి ఆఖరికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎవరినైనా సరే ఎంత తొక్కి పెట్టాలనుకుంటే, ఏ రకంగా బంధించాలనుకున్నా కూడా అది మీకు సాధ్యం కాదు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు అధికారం కోల్పోయినాక మరి వీళ్ళ చేతిలో తీవ్ర పరాభవానికి గురవాల్సినటువంటి పరిస్థితి, ఇటువంటి ఆంక్షల్ని ఇంకా 10 ఇంతలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలనే
ఆపాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ వాళ్ళ మీద మీకు నిష్పక్షపాతంగా చేశామన్నటువంటి నమ్మకం కనుక ఉంటే, మీకు మీ వ్యవస్థలో సెంట్రల్ గవర్నమెంట్ మీరు కలిసి ఉన్నారు, మీ వ్యవస్థల మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడిని సిబిఐ ఎంక్వైరీ అతని కుమారుడి మీద ఆదేశించాలని చెప్పి ఆ సిబిఐ ఎంక్వైరీ ఆదేశించి దీంట్లో అక్రమాలు జరపలేదని చెప్పి నిరూపించుకోవాలి. కానీ ఉత్తర కుమార్ లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకి రమ్మంటాడు, ఇప్పుడు మా మీద కేసులు పెడతారు, లేకపోతే నిన్న చింతారు రవి మీద కేసులు పెట్టారు, అనేక మంది మీద కేసులు పెట్టారు. మీరు కేసులు పెట్టవద్దు మా మీద, మేమేం చేసామో చంద్రబాబు లోకేష్ చర్చకి రండి, లేకపోతే మీ లోకల్ నాయకుల్ని చర్చకి రండి, చర్చించుకుంటాం అంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు మేము అక్రమాలు చేసామని చెప్పి మా మీద కేసులు పెడుతున్నారు. మీరు కేసులు పెట్టొద్దు, మన ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం ఎదురు బోదురు, మీరు రమ్మంటే ఎవడన్నా వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈ పోలీసు వ్యవస్థ, సిబిఐ ఇవన్నీ ఉన్నది దేనికి? మీరు అక్రమాలు చేశారని చెప్పి స్పష్టంగా మేము ఆధారాలతో చూపిస్తున్నాం. మీరు చేయలేదని కనుక నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, మీదే కదా కేంద్రంలో కూడా ప్రభుత్వం. అంతేగాని ఇప్పుడు మా మీద ర్యాలీలో పాల్గొనని కేసులు పెడతారు, మా మీద కేసులు వద్దు, కూర్చొని చర్చించుకుందాం, మేము ర్యాలీ చేయటం కరెక్టా కాదా, నీకు దమ్ముంటే లోకేష్ నువ్వు రా గుడివాడ మేము చర్చించుకుందాం, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నీకు దమ్ముంటారా చర్చించుకుందాం అంటే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కనుక నిజంగా అక్రమాలు చేయలేదని, ఉద్యోగాలు అమ్ముకోలేదని, మీరు అర్హులు కానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదన్నటువంటి నమ్మకం కనుక మీకు అయితే ఉన్నట్లయితే మీరు తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ ఎంచుకోండి, మీ నిర్దోషత్వాన్ని మీరు నిరూపించుకోండి. మాకు ఈ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం, ఈ నిరసన చేయాల్సిన అవసరం ఉండదు. మీరు అంతేగాని మీ మీద మీరు ఎంక్వైరీ చేసుకోకుండా మా మీద కేసులు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది ఏమి ఉండదు. ఉన్నటువంటి 4 రోజులు బుద్ధిగా పరిపాలించాలని చెప్పి కోరుతున్నాను. 23లోనే 22లోనే జగన్మోహన్ రెడ్డి గారు పోస్టింగ్లు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళందరికీ. అంటే 97లో కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి 2007, 2017, 2025 ఏళ్ళకి వాళ్ళకి కోర్టు జడ్జిమెంట్ చెప్పింది. చెప్తే ఆ ఉద్యోగాలు జాయిన్ అవ్వమని చెప్పిన వాళ్ళకి కూడా రిటైర్ అయిపోయారు ఆ టయానికి. ఇప్పుడు కనుక కోర్టుకి వెళ్తే 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో చేరుతుంది. లోకేష్ పదవి ఉండేది 2 ఏళ్ళు, వీళ్ళు ఉద్యోగాలు చేసేది ఇప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయితే వీళ్ళు 20 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు. ఈ రిటైర్మెంట్ అయిపోయినాక కోర్టుకి వెళ్తే తేలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు 6 నెలల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా, నీ ప్రభుత్వం ఉంది కదా, సిబిఐ ఎంక్వైరీ అయితే నీకేంటి లాసు? జగన్మోహన్ రెడ్డి గారిని పరిటాల రవి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉండగా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశాడు. సిబిఐ ఎంక్వైరీ కోరలేదా చంద్రబాబు నాయుడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కొడుకు మీద వేసుకున్నాడే, వేసుకోలేదా? నీకెందుకు భయం అని అడుగుతున్నా. నువ్వే కదా సిబిఐ ఎంక్వైరీ కోరి, నువ్వు కూడా కోర్టుకు వెళ్ళిపోయి ఆ రోజు నువ్వు సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమని రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఎందుకు కోరావు? ఆ రోజు నీకు ఒక నీతి, ఈ రోజు మాకు ఒక నీతి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మగాళ్ళగా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేసాడు కదా, సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నాడు కదా, ఇప్పుడు నీ కొడుకు కూడా మీద అక్కడ వేసుకో, నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేసుకో నువ్వు. అంతేగాని ఇవన్నీ అదే ఏడుతున్నందుకు అంటే ఎక్కడదాకా అన్నట్టు కోర్టుకి వెళ్ళమను, లేదా కూర్చొని చర్చించుకుందాం. ఏంది చర్చించుకునేది? నువ్వు అక్రమాలు చేసి అవినీతి చేసి నువ్వు మామూలుగా నీ మీడియా నువ్వు బొకాయిచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మీరు ఒప్పుకుంటారా? రాజీనామా చేస్తారా? మీరు చెప్తారా? సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఇవన్నీ ఎందుకు? నువ్వు నేను ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నా మీద కేసులు పెడతారు, నా మీద కేసు కట్టొద్దు, చంద్రబాబు మా ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం అంటే కుదురుద్దా? కుదురుతుందా? లేదా నా మీద కేసు కట్టు, కోర్టుకు పో, నువ్వు ఇట్లా ర్యాలీ చేసాడని చెబితే వెళ్తారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు పూటకో మాట గంటకో మాట. అతను ముఖ్యమంత్రిగా ఉంటే ఒకటి మాట్లాడతాడు, అతను ప్రతిపక్ష నాయకుడు అయితే ఒకటి మాట్లాడతాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉన్న అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకుని నిజాన్ని నిరూపించుకున్నాడు. నువ్వు కూడా అట్లాగే నీకు దమ్ము ఉంటే నువ్వు కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా మడవ తిప్పను మాట ఇస్తా అని చెప్పి సొల్లు కబుర్లు చేయటం కాదు. నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయించుకో, రాజీనామా చేయించు, నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని రాజశేఖర రెడ్డి గారి లాగా నేను నిప్పు అని చెప్పు. అంతేగాని నువ్వు ఇట్లా ఈ పనికి మాలిన మాటలు చెప్పి మమ్మల్ని లేదా పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలని చూస్తే ఈ కార్యక్రమాలు నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి ఉద్యోగాలు అమ్ముకోవడం ఇదంతా ప్రజల్లోకి వెళ్తుంది. దీనికి మూల్యం